మనం ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు, ఆ ఇంటర్వ్యూస్ తీసుకునే వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకళ్ళేమో హ్యాపీ మైండెడ్‌తో వస్తారు. వాళ్ళకి వాళ్ళు అడిగిన క్వెషన్‌కి జస్ట్ మన సొల్యూషన్ చెప్తే చాలు. మనల్ని యాక్సెప్ట్ చేసేస్తారు. ఇంకొకళ్ళేంటంటే ఇప్పుడే ఎవరితోనో గొడవ అయ్యి సీరియస్‌గా వచ్చి సీరియస్‌గా ఇంటర్వ్యూస్ తీసేసుకుంటారు. అసలు వాళ్ళ ఫేస్ చూస్తేనే మనకి చాలా భయంగా ఉంటది. ఇంటర్వ్యూస్‌లో ఏం చెప్తే ఎక్కడ రిజెక్ట్ చేస్తారు ఏంటి అని. థర్డ్ టైప్ ఆఫ్ పీపుల్ ఏంటంటే వీళ్ళు చాలా డేంజర్ క్యాండిడేట్స్. ఎందుకంటే వీళ్ళు ఎక్కడో గూగుల్‌లోనే ఎక్కడో క్వెషన్స్ చూసుకొని వాటికి సొల్యూషన్స్ కూడా చూసుకొని అవే క్వెషన్స్ మిమ్మల్ని అడుగుతారు. అదే మనకి ఒక సొల్యూషన్ వస్తది. అది మనకి 100% పర్ఫెక్ట్ అని అనిపించి వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళేం చేస్తారంటే వాళ్ళ మైండ్‌లో ఉన్న సొల్యూషనే మన నుండి ఎక్స్‌పెక్ట్ చేస్తారు. మనం ఎంత చెప్పినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అప్పుడు ఇలాంటోళ్ళని ఎలా టాకిల్ చేయాలంటే వాళ్ళని కొంచెం హింట్స్ అడగండి. హింట్స్ ఇస్తారు. ఆ హింట్స్ ద్వారా వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్న సొల్యూషన్ తెప్పియడానికి ట్రై చేయండి. వస్తే వెల్ అండ్ గుడ్. రాలేదనుకోండి మీరేం చెప్తారంటే, మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్న సొల్యూషన్ ఏంటో నాకు కరెక్ట్‌గా అర్థం కావట్లేదు. బట్ నేను ఏదైతే చేశానో సొల్యూషన్ అది 100% పర్ఫెక్ట్ అని నాకు అనిపిస్తుంది. మీకు డౌట్ ఉన్నా కూడా స్టిల్ నేను టెస్ట్ కేసెస్‌తో వాక్ త్రూ చేసి పాస్ అయినాయో లేదో చూపిస్తాను అని ఇట్లా కూల్‌గా చెప్పాలి. మనం కోపంగా చెప్పినా కూడా వాళ్ళు ఈగో హర్ట్ అయిపోయి రిజెక్ట్ చేసేస్తారు. ఇట్లా చెప్తే కొంచెం వాళ్ళు కూల్‌గా ఉంటారు. లేదా ఇలాంటి వాళ్ళకి మనం అపోనెంట్‌గా హర్ట్‌ఫుల్‌గా కొంచెం గట్టిగా మాట్లాడినా కూడా వాళ్ళ ఈగో హర్ట్ అయిపోయి మనల్ని తీసేస్తారు. ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఇంటర్వ్యూలో.